దేశవ్యాప్తంగా ఒక చారిత్రాత్మక చట్టసభల్లో 33% మహిళలకి రిజర్వేషన్ అనే బిల్లు ప్రవేశపెడుతున్నందుకు ఒక పక్క పార్టీలకి, ప్రాంతాలకి, కులాలకి, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మహిళలు కూడా సంతోషంగా ఉన్న ఈ సమయంలో ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సైకో బ్యాచ్ నిన్నటి నుంచి చేస్తున్న విమర్శలు, కబుర్లు, వాళ్ళు చెప్పుకుంటున్న గొప్పల గురించి మాట్లాడడానికి మేము ముందుకు వచ్చాను. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ టీము విలన్లు మాత్రమే అనుకుంటూ వస్తున్నామండి. వాళ్ళు మంచి జోకర్లను కూడా ఈ మధ్యకాలంలో వాళ్ళు మళ్ళీ నిరూపించుకుంటూనే ఉన్నారు. ముఖ్యంగా మాజీ మహిళా మంత్రి గారైన విడుదల రజనీ గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి అన్ని ఘోరాలు, అకృత్యాలే, అన్ని వర్గాల వారికి, ఇటు మహిళలకి, వృద్ధులకి, పిల్లలకి, యువకులకి అందరి మీద కూడా అకృత్యాలు జరిగిపోతున్నాయని నోటి మాటగా మాట్లాడుతున్నారు. వాటిని కొంచెం సాక్ష్యాలతో సహా, వివరాలతో సహా మీ ముందుకి చెప్పాలని మీ ముందుకు వచ్చాను. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రజలు ఎంతటి నరకం అనుభవించారో ఈరోజు సాక్ష్యాలతో సహా తెలుగుదేశం పార్టీ కానీ, తెలుగుదేశం మీడియా కానీ మీ ముందుకు తీసుకురాగలదు. కేంద్ర సంస్థ ఎన్సీఆర్బీ 2023లో సంవత్సరానికి విడుదల చేసిన నివేదిక ఒక్కసారి గూగుల్లో తెప్పించుకుంటే ఎవరి సాక్ష్యాలు మనకు అక్కర్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆంధ్ర రాష్ట్రంలోని నేరాలు, ఘోరాలు ఎంత హైయెస్ట్ పీక్ స్టేజ్కి వెళ్ళాయో ఒక్కసారి ఆ నివేదికే మనకి తెలియపరుస్తుంది. ఇంతటి దమనకాండ దక్షిణాదిలో ఏ రాష్ట్రాల్లోనే అవ్వలేదు. మనకంటే వైశాల్యంలోని ప్రజల్లో ఎక్కువ సంఖ్యలో ఉన్న ఇటు కర్ణాటక, తమిళనాడును దాటి మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆంధ్ర రాష్ట్రంలోని ప్రాంతాల మీద, అన్ని కులాలు, మతాలు, అన్ని వర్గాల మీద ఎలాంటి దమనకాండ జరిగిందో ఈరోజు సాక్ష్యాలతో సహా మీడియా నిరూపిస్తుంది. దళితుల్లో నేరాల్లో అయితే ఏ దళితులైతే నా సోదరులు, సోదరీమణులని చెప్పి ఆస్కార్ లెవెల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారో, దళితుల్లో నేరకాండలోని ఆంధ్ర రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోని భారతదేశంలోనే టాప్ పొజిషన్లో ఉన్న సంగతి ఈరోజు మనకి గణాంకాలు చెప్తున్నాయి. వైసీపీ హయాంలో ఎస్సీ అట్రాసిటీ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు టాప్ లెవెల్లో నిల్చున్నారండి. ఇక విడుదల రజనీ గారికి, మేడం గారు ఒక్కసారి మీ హయాంలో జరిగిన నేరాలు, ఘోరాల్ని చిట్టా ఒక్కసారి తీసుకొని వస్తే ఈరోజు మీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి పాలనకి, జగన్మోహన్ రెడ్డి పాలనకి తేడా కూడా మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మహిళలకి గౌరవం కల్పించిందే చంద్రబాబు నాయుడు గారు. అంతకుముందు మా పార్టీ నిర్మాణం చేసిన నందమూరి తారక రామారావు గారు. ఆడపిల్లకి తెలుగింటి ఆడబడుచోని ఒక గౌరవాన్ని కలిగించి, ఇటు పుట్టింట్లోని, అత్తింట్లోని ఆడపిల్లల గౌరవం పెరిగేలా ఆస్తి హక్కుని కల్పించి, ఈ రోజుకి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఆడపిల్ల మాకు ఆస్తి హక్కు కల్పించిన దేవుడిగా నందమూరి తారక రామారావు గారిని కొలుచుకుంటారు. ఆయన తరువాత ఆయన వారసత్వాన్ని అదేవిధంగా కొనసాగిస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఆస్తి హక్కుతో పాటు చట్టసభల్లో ఎక్కువ సంఖ్యలో మహిళల్ని పంపించిన ఘనత ఆనాడు, ఈనాడు, ఏనాడు కూడా తెలుగుదేశం పార్టీదే. ఈరోజు 33% రిజర్వేషన్ కల్పిస్తున్నారు. కానీ ఆ రిజర్వేషన్ రాకముందు కూడా మహిళలు, మహారాణులు ఈరోజు ఇంటిని నడపడమే కాదు, వాళ్ళకి అవకాశాలు ఇస్తే సమర్థవంతంగా పురుషులతో ధీటుగా, ఒక విధంగా పురుషుల కన్నా ఇంకా బాగా పార్టీని కానీ, పదవులను కానీ నిర్వహించాలని నమ్మి ఉద్యోగాల్లోని రిజర్వేషన్స్తో పాటు స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్లు కల్పించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది, తెలుగుదేశం పార్టీది. డ్వాక్రా మహిళలు ఈరోజు చదువులతో సంబంధం లేకుండా ఒక ఆడపిల్లకి సంపాదన మార్గాన్ని చూపిస్తే ఇంటిని ఎంత చక్కగా సరిదిద్దుకుంటుందో అన్న ఒక ఆలోచనతో డ్వాక్రా సంఘాలు స్థాపించి సుమారు 1 కోటి మంది డ్వాక్రా మహిళలు ఒక నమ్మకంతో సంఘాల్లోని జాయిన్ అయ్యేలా చేసింది చంద్రబాబు నాయుడు గారు. అమెరికా ప్రెసిడెంట్ పక్కన డ్వాక్రా మహిళని కూర్చోపెట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మహిళలకు ఎంతటి ఆదరణ ఇస్తున్నారో చరిత్రే చెప్తుంది ఈరోజు.
ఇక జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి ఎంత ఆదరణ ఇచ్చారో కూడా ఒకసారి మీ అందరికీ తెలియాలండి. అమరావతి మహిళలు మనెవ్వరం మర్చిపోం. ఈరోజు థ్యాంక్స్ టు మీడియా అండ్ సోషల్ మీడియా, ఈరోజు వీడియోల సాక్ష్యాలు మరియు ఫోటోల సాక్ష్యాలు ఉండడం వల్ల ఈరోజు మీ ముందుకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దమనకాండని మీ అందరికీ మళ్ళీ నిరూపించగలుగుతున్నాం. అమరావతి మహిళలు చేసిన పాపం ఏంటండి? చంద్రబాబు నాయుడు గారు 2014లో మనల్ని రాజధాని లేని రాష్ట్రంగా నడి రోడ్డు మీద పెడితే తెలుగువాడి పౌరుషం చూపించేలా అమరావతి రాజధాని పెడతామని అమరావతి కూడా ప్రతి ఒక్కరి ఆమోదంతో తీసుకొచ్చారు. 30,000 ఎకరాల్ని సాదాసీదా రైతులు, పేద రైతులు, మా భవిష్యత్ తరాలకి ఇక్కడ ఒక అద్భుతమైన రాజధాని వస్తుందని చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఇచ్చినదే వాళ్ళు చేసిన తప్పు. 2019కు ముందు అమరావతి రాజధాని ఇక్కడే ఇల్లు కట్టుకున్నానని మొసలి కన్నీరు కార్చి కల్లి బొల్లి కబుర్లు చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు 2019లోని ఎన్నికల్లో గెలవగానే ఆయన నిజస్వరూపం చూపించారు. 5 సంవత్సరాలు అమరావతి మహిళల్ని ఆయన ఎలా ఏడిపించారో, ఎలాంటి ఇబ్బంది పెట్టారో, ఈరోజు మహిళలకి మేమే మంచి చేశామని కల్లిబొల్లి కబుర్లు చెప్తున్నా వైసీపీ మీడియా ప్రతినిధులకి, వైసీపీ మహిళా ఎమ్మెల్యేలకు ఒక్కసారి ఫోటోలు కూడా చూడమని చెప్తున్నాను. అమ్మల్లారా, వీరు మహిళలే. వీళ్ళు చేసిన తప్పు మనందరికీ రాజధాని కావాలని, ఆంధ్ర రాష్ట్రానికి అద్భుతమైన అమరావతి రాజధాని కావాలని వాళ్ళకున్న భూముల్ని త్యాగం చేసిన నిస్వార్థమైన మహిళలు అమరావతి మహిళలు. వీరి మీద మీ ప్రభుత్వంలో సాధించిన దమనకాండను ఒక్కసారి మీరు కల్లారా చూసి ఈరోజు మీరు మాట్లాడుతున్న అసత్యాలు ఒక్కసారి మళ్ళీ మాట్లాడమని చెప్తున్నాను.